హాయ్ హలో వెల్కమ్ టు రియల్ టీవీ. నేను సుధాత్రి. ఏపీ రాజకీయాల్లోకి నాగార్జున ఎంట్రీ, గుడివాడ కేంద్రంగా కొత్త రాజకీయ ప్రయాణం, రేవంత్ రెడ్డి దెబ్బతో వెంటాడుతున్న హైడ్రా జ్ఞాపకాలు. సినిమాల్లో కింగ్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా కొత్త చర్చకు కేంద్రంగా మారుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే నాగ్ పొలిటికల్ గా ఏదో ఆలోచిస్తున్నారు అన్న భావన ఆయన అభిమానులు రాజకీయ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తుంది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కఠిన నిర్ణయాలు, హైదరాబాద్ లో హైడ్రా పేరుతో జరిగిన కూల్చివేతలు, ఆ క్రమంలో అక్కినేని కుటుంబానికి చెందిన ఆస్తులపై పడిన ప్రభావం, ఇవన్నీ నాగార్జునకు ఒక రకమైన షాక్ ఇచ్చాయనే చెప్పుకోవాలి. కెరీర్ పరంగా, వ్యాపార పరంగా ఎప్పుడూ జాగ్రత్తగా అడుగులు వేసే నాగార్జున ఈ పరిణామాలను తేలికగా తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి నాగార్జున ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ అధికారంలో ఎవరు ఉన్నా వారితో సన్నిహితంగా మెలుగుతుంటారు, తన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో నాగార్జున అడుగులు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు పట్టం ఆసక్తి రేపుతుంది. చాలా మంది సినీ హీరోలు ఏజ్ బాగా పెరిగాక సినీ కెరీర్ తర్వాత పొలిటికల్ కెరీర్నే ఎంచుకుంటూ ఉంటారు. ఈ మాదిరిగానే నాగార్జున కూడా రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో అక్కినేని నాగార్జున పాల్గొనడం బయటకు చూస్తే ఒక సాధారణ కార్యక్రమంగానే కనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే ఇది కేవలం భావోద్వేగ సభ మాత్రమేనా, ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వేదికపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు సాధారణ సినిమా సెలబ్రిటీ స్పీచ్లకు భిన్నంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. మనుషులు శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతం అంటూ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఒక్క వాక్యం చాలదా నాగార్జున రాజకీయ వాసన పసిగట్టడానికి అంటూ పొలిటికల్ క్రిటిక్స్ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తన తండ్రి ఏఎన్ఆర్ చదువుకోకపోయినా చదువు అంటే ఎంత గౌరవం ఉండేదో, ఎలా వేల మంది జీవితాలను మార్చేలా కృషి చేశారో చెప్పుకొచ్చిన నాగార్జున 1959లో ఏఎన్ఆర్ కళాశాలకు ₹1,00,000 విరాళం ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అప్పటి రోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో అనేది చెప్పుకునే అక్కర్లేదు. మరోవైపు అక్కినేని కుటుంబం తరపున విద్యార్థుల కోసం 2 కోట్ల స్కాలర్షిప్ ప్రకటించడమే ఇప్పుడు అసలు చర్చకు కారణమవుతుంది. ఇది దాతృత్వమా లేదా యువతలోకి వెళ్లేందుకు నాగార్జున వేస్తున్న ప్రయత్నమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో యువతే కీలకం. సోషల్ మీడియా యుగంలో కాలేజీలే రాజకీయ ప్రయోగాలకు ల్యాబ్లుగా మారాయి. అలాంటి సమయంలో గుడివాడ లాంటి ప్రాంతంలో ఏఎన్ఆర్ పేరుతో స్కాలర్షిప్స్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు గుడివాడ పర్యటనలో ఏఎన్ఆర్ పాత మిత్రులను, అభిమానులను నాగార్జున కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక ఒక సామాజిక నెట్వర్క్ను యాక్టివ్ ప్రయత్నమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అక్కినేని కుటుంబం ఇప్పుడు మళ్ళీ ఏపీ నేలపై భావోద్వేగాల సాక్షిగా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటి వరకు అయితే నాగార్జున వైపు నుంచి పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి ప్రకటన లేదు. కానీ హైడ్రా అనుభవాలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలకు కారణమవుతుంది. నాగార్జున సినిమాల్లో ఎప్పుడూ తొందరపడరు, కథ నచ్చితేనే ఓకే చెబుతారు. రాజకీయాల్లో కూడా అదే స్టైల్ ఫాలో అవుతారా లేదా అనే విషయంపై కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి రియల్ టీవీ.